హలో గైస్, వెల్కమ్ టు ట్రీ మీడియా. ప్రెజెంట్ మనం హిమంత్ రామారావు గారితో ఉన్నాను. సో సార్తో ఒక చిన్న డిస్కషన్ చేద్దాం. ఎలాంటి డిస్కషన్ అంటే, మన జగన్మోహన్ రెడ్డి గారిని రాయి పెట్టి కొట్టారు కదా. సో దాని గురించి అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని రాయి పెట్టి కొట్టారు సార్. ఉమ్. ఈ రాయి పెట్టి కొట్టింది ఎవరు సార్? టీడీపీ వర్గం అని వైసీపీ అంటుంది. కాదు, మీ అసలు మాకేం సంబంధం లేదని టీడీపీ వర్గం ఉంటుంది. ఉమ్. టీడీపీ వర్గం ఇంకేమంటుందంటే, అది ఎలక్షన్ ముందు స్టంట్. అది అంతకుముందు 2019లో కూడా కోడికత్తి డ్రామా ఒకటి వేశారు. మళ్ళీ ఇప్పుడు గోల్కరాయ్ డ్రామా ఇంకోటి వేస్తున్నారు అని వాళ్ళు టీడీపీ వర్గం ఉంటుంది. అసలు ఏది నమ్మాలంటారు? నిజంగా టీడీపీ వర్గం కొట్టారంటారా జగన్మోహన్ రెడ్డి గారిని? టీడీపీ వర్గం కొట్టిందని మీరు ఎలా కన్ఫర్మ్ చేస్తారండి? వైసీపీ వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు కదా. చెప్తా టీడీపీ వాళ్ళు కూడా మా మీద హత్యాయత్నం జరిగిందని చెప్తారు. మీరు నమ్మేస్తారా? అంటిల్ అండ్ అన్లెస్ యూ గాట్ ది పర్టికులర్ పర్సన్, అది మీకు కన్ఫర్మ్ కాకుండా మాట్లాడడం పొరపాటు. అది వైసీపీ వాళ్ళ తొందరపాటు. అదే రాయితోనే కుట్టారని మీరు ఎలా కన్ఫర్మ్ చేస్తారు? మీరైనా, ఆ వైసీపీ వాళ్ళైనా, ఇంకెవరైనా వాడు కొట్టింది రాయే అని మీకు చూసారా? అంటే వీడియో విజువల్స్ లో మనం చూస్తుంది ఏంటంటే, గాల్లో ఒక ఇంత రాయి అనేది ఇలా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ దూసుకుపోయి అక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ గారి దగ్గర తగిలింది. ఎలాగవుతుంది? రాయి ఇలా వెళ్తే పర్వాలేదు, రాయి ఇలాగొచ్చింది. అర్థమైందా? ఇద్దరికి తగిలే అసలు ఆ ప్రసక్తే లేదు ఆ రాయి. ఎందుకంటే అసలు వెల్లంపల్లి శ్రీనివాస్కి దెబ్బ తగిలిందో లేదో కన్ఫర్మేషన్ లేదు. ఆ దెబ్బ కొట్టేసరికి కళ్ళు మూసేసుకున్నాడు. తర్వాత బ్యాండేజ్తో కనిపించాడు. అందువల్ల మీరు ఎలాగ రాయి అనేది ఎలా కన్ఫర్మ్ చేస్తారు? ఒకటి. రెండోది, ఒక చీఫ్ మినిస్టర్ లాంటి వ్యక్తి ఒక బహిరంగ అంటే బస్సు యాత్ర చేస్తుండగా ఎంత బందోబస్తు ఉంటుంది? ఆ బందోబస్తు లేకపోయినట్టయితే డీజీపీ అంటే పోలీస్ ఫోర్స్ కంప్లీట్గా విఫలం అయినట్టు కాదా? తర్వాత ఏమో ఆయన బస్సు యాత్ర అక్కడికి వచ్చేసరికి ముందోసారి పోయింది. అంటే ఇలా పోతూ ఉందని చెప్పడం కోసం ప్రీ ప్లాన్డ్గా ఒకసారి ఆఫ్ చేశారు. ఎందుకంటే అధికారులు అంటే ఎవరు? ఇప్పుడు పాలక యంత్రాంగం ఎవరైనా ఏవైనా చెప్తే వింటారు, అంతేగాని ప్రత్యర్థులు చెప్తే ఓపా అంటారన్నమాట. అంతే కదా. అది ఎవరు చెప్పాలి? మన జగన్మోహన్ రెడ్డి చెప్పాలి, లేదా సజ్జలు చెప్పాలి. వీళ్ళిద్దరు డైరెక్షనే ఉంటుంది. లేదా ఇద్దరు ఎందుకు అనవసరంగా అన్ని విషయాల్లో మనం ఇరుక్కోవడం అని అనుకుంటే విజయసాయి రెడ్డి చెప్పాలి. వీళ్ళు ముగ్గురు చెప్పుకుంటే నాలుగో వ్యక్తి చెప్పే అధికారం లేదు కదా. చెప్పారు. సరే, గజపూలమాల అక్కడే వేయడం ఏంటి? గజపూలమాల వేసిన తర్వాత వెంటనే దెబ్బ తగిలినట్టుగా యాక్షన్ చేయడం ఏంటి? తర్వాత వెంటనే డాక్టర్స్ రెడీగా ఉన్నారు. అర్థమైందా? మేకప్ ఆర్టిస్ట్ రెడీగా ఉన్నాడు. దెబ్బ ఇక్కడ తగిలితే ఇక్కడ నల్లగా కూడా ఏంటి? అర్థం లేదు నాకు. ఇక్కడ తగిలితే ఇదంతా నీరంతా నల్లగా అయిపోతుంది. దెబ్బ తగిలింది అక్కడ, నల్లగైంది ఇక్కడ. అసలు ఇది అందరినీ పిచ్చోళ్ళు చేద్దాం అనుకుని వాళ్ళు మాట్లాడుతున్నారు. మనకి ఏ పార్టీ అయినా ఏమీ కాదు, కానీ అందరినీ పిచ్చోళ్ళు చేద్దామని అలా మాట్లాడుకుంటున్నారు. గది పూలమాల వచ్చింది, అమ్మ అన్నాడు, దెబ్బ తగిలింది. అంటే నిజంగా రాయి తగిలితే పడిపోతాడు వెంటకి. ఎంత ధీరుడైనా అంత బలంగా రాయి సూర్యుని తత్త ఉంటాడా? వెనక్కి తూలిపోతాడు. తోలేదు, హీరోలో ఇలా పట్టుకున్నాడు అంతే. అయిందా? తర్వాత ఏమో ఆయన కప్పెట్టేసి ఎవరికి తెలియకుండా ఇవి తెలియకుండా ఒక హ్యాండ్ కర్చీఫ్తోని పెట్టుకున్నాడు. అది రక్తమా లేకపోతే మేకప్ తాలూకు అంటే దాన్ని ఏమంటారు, గొప్పతనమా అనేది వాళ్ళకే తెలియాలి. ఏముందండి, నథింగ్. ఒక దూదిలో బ్లడ్ పెట్టుకొని దాని ఏం పేరు, అగ్గిపుల్ల ఇలా అనుకున్నాడండి, పెట్టాడండి. ఏమవుతుందండి? అగ్గిపుల్ల ఇలా గీసుకున్నట్టుంటుంది, చుట్టూ బ్లడ్ కవరుతున్నట్టుంటుంది ఒక క్షణానికి. అప్పుడు ఇలా నమస్కారం పెట్టమని చెప్పండి, జగన్మోహన్ రెడ్డి బాగుంటుంది కదా, చేతిలో ఏమి లేదని తెలుస్తుంది కదా. అదేం లేకుండా ఉండిపోయి ఇదే పట్టుకున్నాడు అన్నమాట. అందువల్ల ఇవన్నీ డ్రామాలండి, ఇది మంచిది కాదు. ఇది ఏమైందంటే లాస్ట్ టైము కోడికత్తే ఆ సన్నివేశం చాలా బాగా ఉపయోగపడింది అన్నమాట. ఎందుకంటే మా నాన్న పోయాడు, మా చిన్నాన్న పోయాడు, నన్ను కూడా హత్య చేద్దాం అనుకుంటున్నారని ఒక చాలా మంచి యాక్టింగ్ చేసేసరికి ముఖ్యంగా విజయమ్మ మాటలు బాగా నమ్మారు.
నా భర్తను కోల్పోయాను, నా మరిదిని కోల్పోయాను, నా బిడ్డని కూడా కోల్పోతున్నాను, దయచేసి బిడ్డని గెలిపించండి అనేసరికి గెలిపించారు. ఇదిగో ఇప్పుడు ఈ భారతం అంతా జరుగుతుంది, రేపు కురుక్షేత్రం రాబోతుంది మాట. అంతే, అంతవరకే నేను చెప్పగలను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.